డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో మట్టి పంచాయతీ పీక్స్కు చేరింది. రైతుల పేరిట చెరువుల్లో మట్టి తవ్వడానికి అనుమతులు తీసుకుని కోట్లు సంపాదిస్తున్నారు కొందరు. గత ప్రభుత్వంలో వెనకుండి నడిపించిన వాళ్లే ఇప్పుడు కూడా స్థానిక నేతలతో కలిసి మట్టిని తవ్వేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో చెరువులు ఖాళీ అవుతున్నాయి. మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారు దుర్మార్గులు. గత ప్రభుత్వంలో మట్టి మాఫియా నడిపిన వాళ్లే ఇప్పుడు కూడా ఇష్టం వచ్చినట్లు తవ్వేస్తున్నారు. 70 ఎకరాలు విస్తీర్ణం గల రాపర్తి చెరువు కింద సుమారు 3000 ఎకరాలు ఆయకట్టుంది. చెరువు మొత్తం పూడికతో నిండిపోయింది. చెరువులో ఎక్కువ నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు తీర్మానం చేసుకున్నారు. దానికి అనుగుణంగా వ్యవసాయ అవసరాలకు ఇటుక బట్టీలకు మట్టి ఉచితంగా ఇవ్వాలని మొదట్లో ప్రకటించారు. ఆ తర్వాత సీన్లోకి మట్టి మాఫియా ఎంటర్ అయింది. రైతుల పేరు మీద అనుమతులు తీసుకుని ఇష్టం వచ్చినట్లు తవ్వేశారు. మట్టి మాఫియా నడిపిస్తున్న వారంతా ఇటు టీడీపీతో అటు వైసీపీతోనూ అండర్స్టాండింగ్లో ఉన్నారు. చోటామోటా నేతలంతా ఎవరి స్థాయిలో వాళ్లు 4 రాళ్లు వెనకేసుకుంటున్నారు. రోజుకు 200 ట్రిప్పుల మట్టి మాయమైపోతోంది. ఎవరికి వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో తెలియని పరిస్థితి. 24 గంటలు జేసీబీలతో మట్టిని తవ్వుతూనే ఉన్నారు. ఈ వ్యవహారం వైసీపీ అధిష్టానం దృష్టికెళ్లింది. డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో ఈ స్థాయిలో మట్టి తరలింపు జరుగుతుంటే కోఆర్డినేటర్ అక్కడికి వెళ్లి ఎందుకు ఆందోళన చేయడం లేదని ఫిర్యాదులు వెళ్లాయి. దాంతో నియోజకవర్గ కోఆర్డినేటర్ వంగా గీత రాపర్తి చెరువును పరిశీలించారు. మేమే పర్మిషన్ ఇచ్చామండి. 3 అడుగులు తవ్వుకోవడానికి, అది కూడా రైతులు మాత్రమే వారి ఉపయోగానికి మట్టి పట్టుకెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చామని చెప్పారు. బట్ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? రైతుల పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోంది. సుమారు లారీకి ఇక్కడ ఉన్న వారిని కొద్ది మందిని మాకు కలిసిన వారిని మేము అడిగితే లారీకి 5,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్టుగా. ఎందుకంటే ఇక్కడ ప్రొక్లైన్లు చూడండి మీరు, ప్రొక్లైన్లు అన్ని చూస్తే ఇది దగ్గర 70 ఎకరాల చెరువు, దీని మీద 3,000 ఎకరాల ఆయకట్టు ఉంది, ఆధారపడి ఉన్నారు రైతులు. అసలు ఈ మాఫియా అంతా ఏం జరుగుతుంది? ఈ అక్రమ తవ్వకాలు ఎక్కడికి పట్టుకెళ్తున్నారు? వివిధ పార్టీల నేతలంతా సమన్వయంతో రాపర్తితో పాటు రాయవరం, కొత్తపల్లి చెరువులలో కూడా మట్టి తవ్వడానికి డీల్ సెట్ చేసుకున్నారు. దానికి అనుగుణంగా ఎవరిని ఏ విధంగా సంతృప్తి పరచాలో ఆ విధంగా పని జరిగిపోయింది. మట్టి తవ్వి లోడ్ చేసినందుకు మినిమం ఒక లారీకి 2,000కు మించి ఖర్చవదు. కానీ ఒక్కో లోడ్ మట్టిని 5,000 నుంచి 10,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు. వైసీపీ ఆందోళనలతో మట్టి మాఫియా మళ్లీ రూట్ మార్చింది. రైతులతో పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం దగ్గర ఆందోళన చేయించింది. ఆందోళన దగ్గర వైసీపీ, టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. రైతులకు ఇటుక బట్టి నిర్వాహకులకు ఉచితమని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు చేశారు. ఈ వ్యవహారం డిప్యూటీ సీఎం వరకు వెళ్లనివ్వకుండా లోకల్గా సర్దుబాటు చేశారు. గత ప్రభుత్వంలో ఎవరైతే అక్రమంగా మట్టి తవ్వేశారని ఆరోపణలు చేశారో వాళ్లతోనే చేతులు కలిపారు. రాపర్తి చెరువు తర్వాత మరికొన్ని చెరువులను కూడా తవ్వాలని ప్లాన్ చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో మట్టి మాఫియా తన పని తాను చేసుకుపోతోంది. వ్యవహారం నడిపే వాళ్లు పాతవారే ఉన్నారు, కానీ కింద కోఆర్డినేట్ చేసుకునే వాళ్లు మారారు. ఫిర్యాదుల వరకు వెళ్లడంతో అధిష్టానం ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు ఆందోళన చేశారు. ప్రస్తుతానికి నియోజకవర్గంలో ఎక్కడా మట్టి తవ్వొద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.